మనం మన జీవితంలో ఉన్న కొండ అనే సమస్యతో కూడా మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ కొండను చూసి మీరు నువ్వు ఎత్తబడి వెళ్ళి సముద్రంలో పడు అని ఆజ్ఞాపిస్తే ఆ కొండ ఖచ్చితంగా మీ మాట వింటుందని యేసుక్రీస్తు వారు అన్నారు. అలాగే ఈరోజు మన జీవితంలో ఏ కొండ, ఏ వ్యాధి అనే కొండ, లేకపోతే ఎటువంటి సమస్యలు మన జీవితంలో ఉన్నాయో వాటితో మనము యేసుక్రీస్తు వారి నామంలో, యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి అధికారంతో వాటికి ఆజ్ఞాపిస్తే వాటితో మా సమస్యలు మన జీవితంలో నుంచి తొలగిపోతాయి. మన గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి, యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి తన నామాన్ని బట్టి, పరిశ్రమను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి ఖచ్చితంగా ఆ కొండలు, ఆ బాధలు మన మాట వింటే మన జీవితంలోంచి తొలగిపోతాయి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకుందాం. మన కొండలతో మనమే మాట్లాడదాం. ఎవరో సేవకులు వచ్చి మనకు సహాయం చేస్తారు చూడొద్దు. సేవకులు మనకు సహాయం చేస్తారు, దానికంటే ఎక్కువ కృప దేవుడు మనకిచ్చాడు. మన నోటిలోనే ఆయన మనకి అధికారం ఇచ్చాడు.